సర్పంచ్లు మారినా ఎమ్మెల్యేలు మారినా మా బ్రతుకులు మారలేదు అని మేజర్ గ్రామ పంచాయతీ నార్సింగ్ గ్రామ పంచాయతీ పరిధిలో వడ్డెర కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మా కాలనీ పరిస్థితి మరి దయనీయంగా ఉందని, జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ కాలనీకి వర్షం వచ్చిందంటే చాలు కాలనీలో అడుగు పెట్టాలంటేనే కష్టంగా ఉంది. సర్పంచ్ ఎన్నికలు మొదలుకొని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం గెలిపిస్తే మీ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని ప్రమాణాలు చేసిన నాయకులు గెలిచిన తర్వాత కనీసం ఇక్కడకు వచ్చిన పాపాన పోలేదని, ఎన్నికల సమయంలో అభివృద్ధి పరుస్తామని ఆశ చూపి ఎన్నికలయ్యాక ఈ కాలనీకి ఎవరూ రాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగి పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీలో సీసీ రోడ్లు గాని, మురుగు కాలువలు గాని లేకపోవడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు ఎంత మట్టి నీళ్ళు కడప దాటుతున్నాయి. నీళ్ళు అక్కడికి వెళ్ళి వరదా. మాకు బట్టలు వెండికి ఇబ్బంది ఉన్నాయి. నల్ల నీళ్ళు లేవు. స్నానం చేసేదానికి ఒక బాత్రూమ్ ఇచ్చిరేము. బాత్రూమ్ పోతాం. స్నానంకు లేవు, ఏం లేవు. మోరీలు లేవు. మోరీలు సాఫ్ చేస్తున్నారు. ఓట్లు వేయమన్నారు. అయిపోయింది. ఓట్లు దాటినాయి. మేము ఎలకిల పడతాం. అయిపోయింది. మేము చేపిస్తాం. రోడ్ చేపిస్తాము, అన్నీ చేపిస్తామని అయిపోయింది. బోడ దాటినాక బోడ మళ్ళీ అన్నారు. మాకు ఇబ్బంది ఎట్టుందో చూడు. బాజార్ ఉందా, మాకు ఒక రోడ్ ఉందా? ఊళ్ళో ఎట చేసిండ్రు, పట్టణం చేసిర్రు ఊళ్ళే. మా పల్లెల మా ఒడ్డే కాళ్ళే ఏముంది చూడాగది. మా ఒడ్డే కాళ్ళు ఏమన్నా ఉందా? అంత దుమ్ము ఉంది. అందరూ ఇటు నార్సింగ్ కాదు, ఇటు చేగుంట కాదు, వీళ్ళు నలిగిపోతున్నారు. ఇలా బాత్రూమ్ చూపిస్తున్నట్టు ఘోరం ఉండటానికి కూడా దోమలు అయితే బతకనిస్తారు. అందరికి ఉండదా కానీ అంత తెలియదు కానీ అందరు ఉండాలనా? ఒకళ్ళు 5 రోజులు ఒక్కళ్ళు అయితే చాలు. మా పిల్లలు ఉన్నారు, రోగాలు వస్తాయి. ఆయన చనిపోయిండు. చనిపోతే రోడ్లు శాంక్షన్ చేసిండు, చేపియాలి. తర్వాత చేపియలేదు. మేము అవన్నీ బాధలు చూపించుకున్నాం. మాకు మోరీలు కావాలని, చిన్నపిల్లలు ఉన్నారని, రోగాలు వస్తాయని మాకు తెలుసు కదా. చిన్నపిల్లలు ఉన్నారు తెలియదా? వాళ్ళకి రోగాలు రావ దోమలాలి. మేము ఎంతగానో అంటాము. వచ్చినప్పుడల్లా బతిలాడతాము. ఓట్లు వేయించుకుంటారు, కథము పోతారు. అయిపోయి ఎవరు చేస్తారు? అవసరం ఉన్నంత సేపు ఉంటారు. తర్వాత ఎవరు చేస్తారు? చేస్తామని చెప్తారు, ఎవరు రారు ఇక్కడికి. మాకు మోరీలు ఎంత కలిసి ఉందో చూడుర్రి. అక్కడ పోయి చూసిరు కదా ఎట్లుందో. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మాకు రాబోయే కాలం ఎట్లుంటది? పాములు అటు ఇటు పాములు వస్తాయి, అన్నీ వస్తాయి. మేము ఎంత ఇబ్బంది పడాలి. అక్కడ బస్సు కూడా ఆగదు. కాలు మొక్కు అంటే గాడ పోయి ఆపుతాడు, మధ్యలో పోయి ఆపుతాడు. ఎవడన్నా బస్సు మాకు బస్సు అని కూడా వేయాలి. చాలా మంది వచ్చారు. జీవన్ అయినా కూడా చెప్పినాం. ఆడ బస్ స్టాప్ శాతగాని వాళ్ళు ఉంటారు, శాతనైన వాళ్ళు ఉంటారు. బస్ ఆపమంటే కాలు మొక్కంటే కూడా ఆపరా? బస్సు నేపి ఆపుతామని అంటారు. వస్తారు, ఓట్ల కోసం మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మా అవసరం తీసుకుంటారు. మా అవసరం చూడరా? చూడాలి కదా మా అవసరం కూడా. మాకు మోరీ లేక రోలు లేక ఎంత ప్రదేశం ఎంత గలీజుకుంది. ఇది అంత ఎంత గలీజుకుంది. చిన్నపిల్లలు ఉంటారు, తిరుగుతారు, పాములు ఉంటాయి, ఏమన్నా ఉంటాయి. ఎవరు చేస్తారు చెప్పు? కాకపోతే నీళ్ళు మంచిగా వస్తున్నాయి. బోర్డులకి ఇబ్బంది, లేడీస్కి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది. మా భర్త చచ్చిపోయి కూడా 13 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా పింఛన్ లేదు. మనం దాన్ని పట్టించుకుంటాం. ఎక్కడికన్నా వస్తే ఆడుకో, ఈ నాగర్ దగ్గరకు, పటవారి దగ్గరకు, పల్లెకు పోతేనే ఆడుకోవాలంటారు. దాసి పోతే ప్రసాదం పోతాడు. వాడు బోడగుండాడు. మాది ఆని పోమ్మంటారు. ఇంకోళ్ళ దగ్గర పోవాలి, ఏడుకోవాలి. ఇక సపరేట్గా సాధిస్తాడు. ఇంకో దగ్గర పోలేనమ్మో. భర్త చచ్చిపోయి, అడిగి చచ్చిపోయి, యాక్సిడెంట్ ఇప్పుడు లారీ కూడా దొరకలేదు అన్నాడు. పోలీసు కూడా ఇంతవరకు కూడా పోలీసు కూడా కేర్ చేయలేదు. భర్త
భర్త పోతాడు మొత్తం పోయేదన్న ఎవరు పట్టించుకుంటున్నా లేదు. నార్సింగులు కూడా పట్టించుకోలేదు, పూల పురుగు కూడా పట్టించుకోలేదు. 13 నెలలు అయితే ఆర్డర్ ఆఫీసర్ కూడా వచ్చింది. ఆర్డర్ ఆఫీసర్ వచ్చి కూడా ఆమెకు ఏమైనా సాయం చేయాలని ఏం సాయం కూడా చేయలేదు. ఊళ్ళో కూడా పోయినా అందరు కాలు పట్టుకున్నా ఏమైనా చేయదని. లారీ గురించి లేకున్నా కానీ ఏం లేని వాళ్ళం ఏం ఎడ్డి మురుకున్నామో నా భర్తను కూడా మస్తు చేసిన ఎవరు పట్టించుకుంటలేదు. ఎన్ని సంవత్సరాలు 13 నెలలు అవుతుంది. ఎవరు గుద్దిరో ఇంతవరకు తెలియదా? ఇంకోరు చేయలేదు సార్. పోలీసు వాళ్ళని అడిగిరా? పోలీసు వాళ్ళు కూడా మస్తు పెట్టిండు. బైక్ కూడా మంచిగా ఉంటే కూడా వస్తాయి అమ్మాయి చేయలేదు దొరకలేదు అంటే ఒక నంబర్ దొరుకుతుందంట సారు. ఎందుకు దొరకదు? అందరు చచ్చిపోతే దొరుకుతుంది. ఏదైనా టౌన్ కానే యాక్సిడెంట్ అయ్యింది ఎట్లా దొరకదు? లంచం తిన్నాడా మంచం తిన్నాడా? ఏం తిన్నాడు? ఒక తలకాయనే పోయింది, మొండేమో ఉంది. కాలు మొక్త ఏం లేను నాకు ఒక్క బిడ్డే ఏం లేని దాన్ని అన్ని కూడా కాలు మొక్తామని ఊరు కూడా పట్టించుకోలేదు. నార్సింగ్ కూడా ఊళ్ళో పొలం కూడా పట్టించుకోలేదు. మస్తు 13 నెలలు అయితే 13 నెలలు అయితే ఇంత వడ్డోళ్ళని అంటే మాత్రం పట్టించుకోరు. ఏరే కులపోని మాదిగా ఎరకలు దున్న మొత్తం అందరిని పట్టించుకుంటారు. ఈ నార్సింగ్ గిన్నెల నేను 40 సంవత్సరాలు అవుతున్నా లగ్గమై 40 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నా 40 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నగా ఉన్నాడు వీళ్ళందరికీ ఇప్పుడు నా కళ్ళ కూడా పుట్టిరు వీళ్ళంతా. అన్న నీకు గుర్తు కదా అక్కడ మనం పని చేసినాడు నేను గింతగా ఉన్నప్పుడు వచ్చిన ఇదే రవాయి ఉంది కానీ ఇంకా వేరేది లేదు. ఇదే ఫస్ట్ నుంచి కదా నేను 40 సంవత్సరాలు లగ్గం చేసుకొచ్చి మా అత్తమ్మ ఇంతవరకు ఏది లేదు. ఎట్లా పడైంది ఇదంతా వర్షాకాలం మోరీలు ఇబ్బంది. ఆ వర్షం వస్తే ఆ గుట్ట మీకు రుక్కు వస్తుంది, ఇండ్లకి వస్తాయి. కడపలు నిండి మొన్న ఇక పిల్లలకి ఇబ్బందే ఉంది, ఇక చిన్న అందరికి ఇబ్బందే ఉంది. ఏదైనా నిలబడి మాట్లాడదామంటే ఇక గిట్లనే గలీదు, ఏడైనా గలీది. ఆ సూపులకు ముత్తమంతా 4 రింగులు వేసి ఆ బాత్రూమ్లు కట్టించు. అది ఇట్లా అంటే అది కింద పడుతుంది. ఇప్పుడు కాలుతో ఇట్లా అంటే కింద పడుతుంది. అంత పని ఆపేది ఆ బాత్రూంలో మాకు చేసింది ఏం లేదు. 2 సక్కలు 3 సక్కలు నేను ఈడబుట్టి ఇన్నే పెరిగిన నేను ఇగో ఇంత ఈడికి వచ్చిన. కానీ ఒకటిగా పింఛన్లు మాత్రం ఇస్తారు. వాళ్ళు అన్నారు ఆడు నెంబర్ కాడ అన్నాడు నర్సింగ్ ఇంకుడు గుంతలు తీసుకోనట. మాకు రోళ్ళు రావట, రోళ్ళు వచ్చేంత మోరీలు వచ్చేంత జాగ లేదట. ఇంకుడు గుంతలు చేసుకోవాలంటే దీనిలో ఏ ఇంకుడు గుంతలు ఎట్లా చేసుకోవాలి? ఈ జాగా అంత ఎట్టుకోని రోడ్డు 30 ఫీట్లు మీ ఇంతకంటే ఎక్కువ ఉందా ఊళ్ళో రోడ్? 30 ఫీట్ల రోడ్ అయితే వేస్తా లేకుండా లేదు. నీకు లారీ సిమెంట్ ఇస్తాడంటాడు. ఈ మరి లారీ సిమెంట్ ఎందుకు మాకు ఇచ్చుడు? చెప్పుకుంటారా చెప్పుకోపోరి లారీ సిమెంట్ ఇస్తాం. నువ్వు 30 ఫీట్ల రోడ్ ఇస్తావా ఇయ్యవా? కిషన్రెడ్డి ఇంతకంటే ఎక్కువ ఏమిస్తారు? ఇంతకంటే ఎక్కువ పడుతుందా రోడ్డు? దాని కిందకెళ్ళి మోరు చేరుతుంది. ఇంకా అంతకు మేము రోడ్డు చెప్పకపోతే మనం అడుగురు దేవాలయ కాడికి రోడ్డు ఇచ్చాం. మా అయ్య అవ్వ సంపాదించిన భూమి దేవాలయ కాడికి ఇచ్చినాం అట్లా కూడా అన్నాడు. మా అయ్య 10 సార్లు కొట్లాడినా కానీ నీకు చీరరాయికి కాయ పైసలు అన్నాడు. మాకేమన్నా బిడ్డ కాళ్ళు లేని వాళ్ళకి కన్ను లేని వాళ్ళకి అన్నాను. మా వాళ్ళు అడిగితే కూడా నీకు చీరరాయికే కానీ అన్నాడు అని వాడే నవ్వుస్తుండు ఎద్దుకెద్దు. 2 సార్లు సర్పంచ్ అయ్యిండు. అవి గంటే ఉండు ఆయన పరకతి గంటే ఉండు. సొంత భూమి ఇది మాది. మా అయ్య మా అవ్వ సంపాదించిన వడ్డర కాలేదు నార్సింగ్ మల్లన్నగుట్ట వడ్డర కాలనీ. ఇప్పటి వరకు ఒక రోడ్డు లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చిరు, ఎంపీలు వీళ్ళంతా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ ఒక రోడ్డు లేదు, మోరీ లేదు. ఇప్పుడు భర్తలేని ఆడవాళ్ళం ఉన్నాము. ఇక్కడ వెళ్ళినా ఫ్రీ బస్సులు పెట్టినారు. ఎక్కడైనా పోయినా కానీ ఇక్కడ మాకు స్టాప్ లేదు, బస్సులు ఆపరు. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మేము కింద మీద పడుకుంటా గుడిసెలల్లో ఉండి వర్షం పడుతుంటే ఇల్లు నిండా చిప్పలు పెట్టి వారి పాములకు ఆ భయానికి ఈ భయానికి అప్పో చేసి ఇల్లు కట్టినాం. కనీసం ఇల్లు కట్టిన వాళ్ళకి సగం బిల్లన్నా రావాలి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు అంటున్నారు. ఈసారి ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పటి వరకు వాళ్ళు మాట మీద నిలబడలేరు, పని కూడా చేయలేరు కరెక్ట్. కానీ ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటే ఎవరైనా ఓట్లకు రాని, లేదా షీపురు గట్టలు చెప్పులు తిరిగేస్తాం. ఇది మాత్రం 100%. ఎవరైనా రావాలంటే ఇప్పుడు నాయకుడు కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఇప్పుడు ఒక గూడెం ఉందంటే ఆ గూడెంలోకి ఓట్లు వేయించుకోవాలని ముఖం ఉండాలంటే మనం ఆడ మంచి చెడనే చేయాలి. చేయండి మాకు ఓటు కావాలని ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. అట్లాంటప్పుడు ఒక గూడెం ఉంది కాబట్టి ఒక ఊరు ఉంది కాబట్టి చెయ్యాలి. మాకు ఖచ్చితంగా అన్ని చేస్తేనే రావాలి. ఇన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు దగ్గర ఇప్పుడు మేము ఇక్కడ ఉండబట్టి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఎవరికి ఏది లేదు, ఒక ఇల్లు లేదు, ఏమి లేదు. చూసి వెయిట్ చేసి అప్పో చేసుకొని ఇల్లు కట్టుకున్నాము. కింద మీద 1 రూమ్ 2 రూమ్లు వేసుకున్నాము. ఆ కట్టుకున్న ఇళ్ళకు కూడా ఇప్పుడు మాకు ఒంటరి మహిళలకు, ఇప్పుడు మాకు భర్త లేని ఆడోళ్ళకి ఇప్పుడు అప్పులు కట్టాలంటే అన్ని మా పీకల మీద ఉన్నాయి. తిందామన్నా మాకు కడుపుంట తిండి ఉండదు, అప్పులు చేయబట్టి అసలు మనశ్శాంతి కూడా లేదు.
ఒకవేళ న్యాయం చేయాలనుకుంటే మా కాలనీకి వచ్చి ఓట్లు కావాలనుకుంటే మాకు తగిన న్యాయం చేయండి అంతే. అంతకుమించి ఇంకా మీ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తలేం. మాకు రోడ్లు కావాలి, మోరీలు కావాలి. ఇల్లు లేని వాళ్ళకి లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, భర్త లేని ఆడోళ్ళు కూడా ఉన్నారు. అందరిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బస్సు కూడా ఆగట్లేదు. బస్సులతో కూడా లొల్లి పెట్టుకుంటున్నాము. ఒక బస్సు కూడా ఆగట్లేదు. ఇంతకుముందు బస్సులు ఫ్రీ లేనప్పుడు బస్సులు ఆగినాయి, ఇప్పుడు బస్సులు అస్సలు ఆగట్లేదు. అందుకనేసి మాకు అన్ని రకాల న్యాయం చేయగలిగితేనే ఈ గూడానికి రండి. ఎవరైనా సరే ఒకవేళ న్యాయం చేయలేదనుకో ఆడల మీద చూపుతాం మేము. షీపు గట్ట చెప్పులు మాత్రం ఖచ్చితంగా వెళ్ళేస్తాం గుచ్చి. ఇది మాత్రం 100% నేను చెప్తాను, సీరియస్గా చెప్తున్నా, అసలు జోక్ కాదు. మా గూడానికి ఏమైనా న్యాయం ఎవడు వచ్చినా కనీసం కాలనీ చూడండి. కాలనీ చూస్తే ఒక రోడ్డు కానీ ఒక మోరు కానీ ఇప్పుడు అందరు ఇంట్లో ఒక్కరి దగ్గర ఒక్కరు కట్టుకున్నారు. ఒక పోవడానికి రోడ్డు లేదు, మోరు లేదు. మోరు లేవటి రోలు లేవటి 2-3 ప్రాణాలు కూడా పోయినాయి. అట్లాంటప్పుడు రోడ్లు ఫైటింగ్లు అయినాయి, అన్నీ అయినాయి. రోడ్లు అయినా ఇప్పుడు మాకు రోడ్లు, మోరీలు, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఇప్పుడు ఇండ్లు ఆపద సాపద చేసి ఒంటరిగా ఆడవాళ్ళు అప్పు చేసి మరి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత సగం డబ్బులు వచ్చేటట్టన్నా చూడండి. అట్లయితేనే మా గూడెంలోకి రండి. ఓటు కానీ ఏదైనా అడిగే హక్కు ఉంటుంది. ఏవి చేయనప్పుడు గూడెంలో అడుగు పెట్టే హక్కు కూడా ఒక్కడికి లేదు. ఆడవాళ్ళ మేము ఉరికిపిచ్చి మరి బట్టలు ఇప్పి బట్టలు ఉడిచి మరీ కొడతాం. 100% ఇది. కాలు ముక్తుంటే డోర్ పెట్టుకుంది అన్ని. ఈ ఎవరికి కిషన్రెడ్డి పటేల్ కూడా అయితే విమానం తిన్నాడు. రాజు కూడా ఇద్దరు అయితే భగవాన్ ఎత్తుకుండు. నా విమానంగా రోల్ చేస్తారే ఈ చేస్తున్నా నాతోటి. నా 40 సంవత్సరాల కింద ఇంతమంది నలుగురు విమానం తిన్నారు. అడుగు అన్నముంగంటే వచ్చినప్పుడు వేస్తామని ఏది ఏదైనా గెలిచినప్పుడే జే తెలంగాణ జే గుర్తు ఏమిది ఎవరం ఏదన్నా పోదామా? వడ్డే కాలేజీ కాదు పోదాం, ప్రతి ఊరికి పోదాం. వడ్డోళ్ళు ఎట్లురు ఈడ నార్సింగ్ కాడ ఎట్లు సారు నువ్వే అర్థం చేసుకో. ఎవరిని పట్టించుకోకపోతే ఇది ఎందుకు ఉండి ఈడ మల్లన గుట్ట కాడ గలీజులో వండుకుంటా మోరిల పోటీ వాసనకు పోటోళ్ళన్నా ఎవరన్నా సారు కూడా ఇట్లా పట్టించుకోరు. ఎవరు తాగోతు వడ్డోళ్ళు ఏమంటే తాగోతు వడ్డోళ్ళు. మేము తాగుతాంగా, నేను పని చేసుకోము. ఏం చేయమా? మీతిగా మనుషులం కామా? మీతిగా బట్టలు లేవా? మేము కూడా అన్నీ ఉన్నాయి సారు. మేము చేయాలంటే అన్ని పని చేస్తాం. మా పని చేయాలంటే మీరు చేయరు. ఒక గన్ను పట్టి 18 పనుల గన్ను పట్టి ఒక రౌతు వలగొట్టు, నేను వలగొడితే ఆడదాని, మీరు వలగొట్టు. మాకు అన్నీ వస్తాయి మీ పనులు. మా పని రాలంటే మీకు రాదు. గుట్ట కూడా లేదు.